ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది, అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ఈ డేస్ అన్ని దొర్లుకుంటూ అప్పుడే వ్యాలంటైన్స్ డే వచ్చేసింది. ఏమేవ్ టీ పెట్టావా? ఇంకా లేదండి. అనుకున్నాను, ఏ రోజైనా టైంకి పెడితే కదా. ప్రతిరోజు నేను అడుక్కోవాల్సిందే కదా, అడగకుండా ఏ రోజు నా ముఖాన్ని టీ చుక్కపడదు. బాధపడకండి, ఈ రోజు పడుతుందిలే. వెటకారంకి ఏం తక్కువ లేదు. ఏంటి ఏంటి ఏం జరుగుతుంది ఇంట్లో? ప్రేమికుల రోజు ప్రేమగా ఉండాల్సింది పోయి పిశాచుల్లాగా గొడవ పడుతున్నారేంటి మీరు? ప్రేమ దేశం, ప్రేమ పావురాలు, ప్రేమ అనురాగాలు, ఇవన్నీ చూసిన మీ జనరేషన్ ఇలాగుంటే లివ్విన్లకి లాగిన్లకి మధ్య కొట్టుమిట్టాడుతున్న మా జనరేషన్ ఏమైపోతుంది? ఎప్పుడు పేచీలు పెట్టుకోవడమే కాదు, కాస్త ప్రేమగా కూడా ఉండండి. అసలు పర్వానికి వచ్చిన ఒక పిల్లవాడు ఇంట్లో ఉన్నాడే, ఆడితో కొంచెం ప్రేమగా ఉంది, ప్రేమ బుద్ధులేమన్నా నేర్పిద్దామన్న ఆలోచన ఉందా మీకు? ఎప్పుడు చూడు రష్యా ఉక్రెయిన్ వార్లాగా ఓ కేర్లెక్కిపోతుంటారు. ఎంత బాగా చెప్పావో, ఇలా రానా నా దగ్గరికి. అబ్బా, వేలుడంత లేడు, అప్పుడే ప్రేమ గురించి ప్రవచనాలు ఇచ్చేస్తున్నాడు. ఏదో చిన్నరికం కొద్ది చిన్న సలహా ఇచ్చాను, అంత మాత్రానికి గోర్లేసుకుని గిల్లేయాలా? నోరు ముయ్. పెద్దవాళ్ళ వ్యవహారాల్లో చిన్నపిల్లలు వేలెట్టకూడదు, ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏవండి, టీ పెట్టేశాను. చేతులు ఖాళీగా లేవు, ఆడి దగ్గరికి ఇచ్చి పంపించు. రే చంటి, తీసుకెళ్ళి మీ నాన్నకివ్వు. నాన్నగారు తీసుకోండి. ఏంట్రా అలా తెచ్చావు? ఇందాకే చెప్పారు కదా పెద్దవాళ్ళ విషయాల్లో వేలెట్టకూడదని, మరి నా వేలేమో చేతికే ఉన్నాయి, మరి చేతితో తెస్తే టీ గ్లాస్కి వేలంటుకుంటుందని భుజాలతో తెచ్చాను నాన్నగారు. త్వరగా తీసుకోండి, నెక్స్ట్ రౌండ్ లో మీ లంచ్ బాక్స్ తీసుకురావాలి. నేను వంగలేను కానీ మీరే లేచి ఎత్తుకోండి నాన్నగారు. చాలా ఎక్కువ చేస్తున్నావురా. మీకెంత కావాలో అంత తీసుకోండి నాన్నగారు. లంచ్ బాక్స్ గురించి చెప్పాను, వీళ్ళిద్దరు గొడవలో పడి వ్యాలంటైన్ వైపునే మర్చిపోయాను. ఇంతకీ నా చిట్టి గుండె ఏం చేస్తుందో ఏంటో. అమ్మా చిట్టి, న్యూస్ పేపర్ ఎక్కడా? ఇదిగొన్నానా. నగరంలో పెరిగిపోయిన ప్రేమ ఉన్మాదులు. ప్రేమ కాదన్నాదని గన్నుతో యువతిని కాల్చిన యువకుడు. 9వ తరగతి బాలికను ప్రేమ పేరుతో బలవంతం చేస్తున్న 24 ఏళ్ల యువకుడు. ప్రేయసి కాదన్నాదని విషం తాగిన విశాఖ విద్యార్థి. వ్యాలంటైన్ వీక్ సందర్భంగా భారీగా పెరిగిపోయిన చాక్లెట్లు, టెడ్డీ బేర్ల ధరలు. గుట్కా, పాన్ మసాలాతో పాటు ఈ ప్రేమను కూడా బ్యాన్ చేసి పారేయాలి. అప్పుడే మాలాంటి తండ్రులకి ప్రశాంతంగా ఉంటుంది. అయినా ఈ కుర్రెదవలకి పని పాట లేకుండా అయిపోయింది. ఏం మాయ చేసావే సినిమా చూసినప్పటి నుండి అమ్మాయి కనిపిస్తే చాలు ఏదో ఒక మాయ చేసి పడేయాలని రెడీగా ఉన్నారు. ఏరా, ఏం చూస్తున్నావు? అది నేను చిట్టి ఫ్రెండ్ అంకుల్. ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ డే రోజు రావాలి, వ్యాలంటైన్స్ డే రోజు ఇక్కడేం పనిరా నీకు? ఏ అంకుల్ రాకూడదా? ముందుసారి ఫ్రెండ్షిప్ డేకి వచ్చావా? లేదంకుల్. పోనీ ఉమెన్స్ డేకి వచ్చావా? అదెప్పుడు అంకుల్? పోనీ రాఖీకి వచ్చావా? చిట్టితో రాగి నేనెందుకు కట్టించుకుంటాను అంకుల్? మరి ఏ రోజు రానుడు ఈ రోజు ఎందుకు వచ్చావురా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారేంటి అంకుల్?
ఇదే దారిలో వెళ్తూ కనిపిద్దామని ఆగాను. అబ్బా! అబ్బా! ఎందుకు కొడుతున్నారు అంకుల్? అసలు ఇక్కడ దారి ఎక్కడుందిరా నువ్వు వెళ్ళడానికి? ఇప్పుడు ఈ గోడున్న దారిలోనే నువ్వు వెళ్ళాలి. గోడలో దూరలేకపోయావో ఆ గోడకే వేసుకొట్టి చంపేస్తాను నిన్ను. ఎరా ఏంటది? అంకుల్ నేను కిషోర్ని. ఎవరని అడగలేదు, ఏంటది అని అడుగుతున్నాను. చిట్టి అక్కకి ట్యూషన్ నోట్స్ ఇద్దామని వచ్చాను అంకుల్. ట్యూషన్ నోట్సే కదా, నేను ఇస్తాను. ఇలాగివ్వు. ఏంట్రా ఇది? అక్క అక్క అంటే ఈ తొక్క పనులేంట్రా? తను వయసులో నీకంటే 2 సంవత్సరాలు పెద్దది. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ కదా అంకుల్. ప్రేమకి వయసుతో పని లేదు. పైగా పెద్ద పెద్ద ప్రేమ కథలన్నీ మాలాంటి ఏజ్ డిఫరెన్స్ తోనే సక్సెస్ఫుల్ అయ్యాయి. మీ జనరేషన్ కి ఇది వింత కావచ్చు, మా జనరేషన్ కి ఇది కొత్త కుంత. ఇప్పుడు బెల్ట్ తీసిన మీరే అప్పుడు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు అంకుల్. ఇప్పుడు బెల్ట్ తీస్తేనే కదరా అప్పుడు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. నువ్వు సాయంత్రం వరకు ఆ గోడు కుర్చీ వేయరా. ఇక నువ్వు ఈ పుస్తకం నిండా చిట్టి నా అక్క అని రాయ్. పోతే పోనీలే, బుక్ లో సగం పేజీలు చింపేసి రాద్దాం. బుక్కులో 400 పేజీలు ఉన్నాయి. ఇందాకే చూసాను నేను. సాయంత్రం వరకు మీరు ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు. ఈ భూపతి కూతురు జోలికి వస్తే ఎవరికైనా సరే భూకంపం రావాల్సిందే. 1 2 3. హలో, ఎవర్రో నువ్వు? మీకు కాల్ చేసిన వ్యక్తి ప్రస్తుతం అందుకీ బాటులో లేడు. తిరిగి అందుకీ బాటులోకి వచ్చిన తర్వాత మీకీ లైన్లోకి వాడికి కలుపుతాం. అంతాకీ వరకు మీకీ అందుకీ బాటులోకి ఉండండి. బాయ్. అందుకీ బాట్లో కాదురా, బందూక్ తెచ్చి పేల్చేయాలి ఇలాంటి తవలందరినీ. వస్తున్నా. అమ్మా చిట్టి, చెప్పండి నానా. నువ్వు జాగ్రత్త, నేను అమ్మ బయటికెళ్ళి వస్తాం. ఈ భూపతంకులో కూడా హోమియోపతి మందులు వేసుకుని హాయిగా ఉండకుండా నానా హైరానా చేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే చిట్టితో ఒకసారి మాట్లాడితే బాగుండు. హాయ్ చంటి. హాయ్ చిట్టి. సారీ చంటి. సారీ ఎందుకు చిట్టి? నీ మనసుని చోరీ చేసినందుకా? అబ్బా కాదు చంటి, ఇందాక ఫోన్ మా నాన్న లిఫ్ట్ చేశారు కదా, అందుకు చెప్పాను. ఈ నాన్నలంతా ఇంతే చిట్టి. ఇద్దరు ప్రేమికుల మధ్య బటర్ నాన్లా సాగిపోతుంటారు ఎప్పుడు. అవును, ఇప్పుడు కాల్ చేసావు కదా, ఇబ్బంది ఏం లేదా? మా అమ్మ నాన్న మార్కెట్కి వెళ్ళారు చంటి. నిన్ను తీసుకెళ్లేదు కదా? అమ్మయ్యా, లేకపోతే చాలా కష్టమైపోయేది. దేనికి చంటి? దేనికంటావేంటి చిట్టి? విలువైన వస్తువులకి మార్కెట్లో ఎంత రేటు ఉంటుందో తెలుసా? వస్తువులకి అంత విలువ ఉంటే అందమైన వస్త్రాలు కట్టి ముస్తాబయ్యి నువ్వు వెళ్తే మార్కెటే కాదు, దెబ్బకి షేర్ మార్కెట్ అయినా సరే పడిపోవాల్సిందే. అబ్బా నువ్వు మరీ చెప్తావు చంటి. చిట్టి చెప్పు చంటి. నీకోసం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని నేను. ఎంత గాయమైనా నాకేమీ కాదు, కానీ నువ్వు మాత్రం పువ్వు సోకితేనే కందిపోతావు. చిట్టి, నువ్వు అక్కడ కలసంగానే ఉన్నావా? కర్రసామా? కర్రసామ ఏంటి చంటి? 4 మందమై మర్చిపోయినట్టున్నాను. అది కర్రసాము కుస్తీ కాదు చిట్టి. కుశలమేనా అని అడిగాను. సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది, అందుకే నీకు అలా అర్థమైంది. నిన్ను కలవక ముందు ప్రేమంటే ఒక మాయని, ప్రేమంటే ఒక లోయనే అనుకున్నాను. నిన్ను కలిశాక ప్రేమంటే ఒక రొయ్య కూడా అని అర్థమైంది చిట్టి. రొయ్య? రొయ్య ఏంటి చంటి?
ప్రేమలో ఉంటే ఆకలియ్యదని సింబాలిక్ గా రొయ్యతో కంపారిజన్ చేసి చెప్పాను చిట్టి. రొయ్య కూడా ఫుడ్డే కదా. చిట్టి, నీకొక జోక్ చెప్పనా? చెప్పు చంటి. ఒక చీమ ఒక దోమ ప్రేమించుకున్నాయంట. హ్మ్, ఒకరోజు ఈ దోమ చీమకి కిస్ ఇచ్చిందంట. హ్మ్. ఆ తర్వాత ఒక వారం వరకు చీమ ఆ దోమ కనిపించలేదంట. అవునా? ఎందుకు? దోమ కొట్టినందుకు చీమకి మలేరియా వచ్చింది. చిట్టి, ఇంకో జోక్ చెప్తాను విను. చీమకి మలేరియా తగ్గిపోయిన తర్వాత చీమ దోమ పెళ్లి చేసుకున్నాయి. అదే రోజు రాత్రి చీమ దోమ ఇద్దరు చచ్చిపోయారు. అవునా? ఎలా? గదిలో దోమలు కుట్టకూడదని చీమ ఆలౌట్ పెట్టుకుంది. బెడ్ పక్కనే స్వీట్ ఉండడంతో చీమలు వస్తాయేమో అని దోమ వాళ్ళ బెడ్ చుట్టూ లక్ష్మణ్ రేఖ రాసింది. జోకులు చాలు చంటి. చిట్టి, వ్యాలంటైన్స్ డే కదా, పార్కులో వన విహారానికి వెళ్దామా? అమ్మో, మా నాన్న ఒప్పుకోడు చంటి. మా నాన్న ఒప్పుకొని వీరతిలకం దిద్ది మరీ పంపుతాడనుకున్నావా? ప్రేమికుల రోజు ఉన్నది మన కోసమే కదా చిట్టి. అలాంటప్పుడు మనం కలుసుకోకపోతే ఎలా? తప్పదంటావా? తప్పు కాదంటాను, తప్పదంటాను, తప్పకుండా రా అంటాను. సరే చంటి, మా నాన్న అడిగితే పద్మ దగ్గర నోట్స్ రాసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తాను. ఓకే చిట్టి, కంటాసుపత్రిని కొల్లగొట్టైనా సరే నీ రాక కోసం 1000 కళ్ళతో వేచి చూస్తూ ఉంటాను. చిట్టిని కలవడానికి వెళ్తున్నాను. మన్మధుడిలా ముస్తాబైపోవాలి. గూట్లో ఉన్న సెంటు బయటికి తీయనా, ఎక్స్పైర్ అయిపోయినా దాన్నే కొట్టనా. చిట్టినైతే పార్కులో కలుస్తున్నాను, మరి కలిసాక ఏమి ఇవ్వాలి? రోజావే చిన్ని రోజావే. వస్తున్నాను. ఏరా, ఏం చేస్తున్నావు? అది పువ్వు బాగుంది కదా నాన్నగారు, వాసన చూడడానికి వచ్చాను. నిజం చెప్పరా. అంటే పువ్వుకి ఎండగా ఉందేమో నీళ్ళలో పెడదామని వచ్చాను. ఆఖరిసారి అడుగుతున్నాను, నిజంగా నిజం చెప్పు. మొక్క ఎండిపోతుంది, నీళ్లు పడదామని వచ్చాను నాన్నగారు. నేను నిజం చెప్తే మీరు ఎలా నమ్మరు కదా, అందుకే నిజంగా అబద్ధాలే చెప్పాను. మరి నీళ్ళెక్కడ్రా? చెట్టు తాగేసి నాన్నగారు. మరి మొదట్లో తేమగా లేదు? మొదట్లో లేకపోతే ఆఖరిలో ఉంటది. అన్నిటినీ అలా గుచ్చుగుచ్చి అడగాల? పొద్దస్తమానం పని చేయలేదు అంటారు, పని చేసినప్పుడు మాత్రం గుర్తించరు. పని చేస్తే పూర్తి అవ్వాలి, అంతేగాని మళ్ళీ పురుడు పోసుకొని కొత్తగా పుట్టకూడదు. చాలా కొత్తగా చెప్పారు నాన్నగారు. కొత్తగా కూడా కొడతాను, వెళ్ళిక నుంచి. పొద్దున దానిపైన విసుక్కున్నాను, ఇప్పుడు ఈ పువ్విచ్చి ఎలాగైనా సరే ఐస్ చేసేయాలి. ఇదేంటిది, పనిలో పడి నన్ను పట్టించుకోవడం లేదు. ఏమేవ్, పెరట్లో ఇది కనిపించింది, నీకోసం తీసుకొచ్చాను. అయితే అక్కడ పెట్టేసి వెళ్ళండి. పెడతాలే, నువ్వు మర్చిపోకుండా తీసుకో. పెట్టింది ఎక్కడ పోతుంది? అక్కడే ఉంటుందిలేండి, తీసుకుంటాను. బాగా ఎర్రగా ఉంది, వాడిపోకముందే వాడేసుకో. టమాటాలేగా, నేను చూసుకుంటానులేండి. సరే అయితే ఇక్కడ పెడుతున్నాను, తీసుకో. ఇంట్లో అమ్మా నాన్నల కళ్ళు కప్పి పార్కులకి షికార్లకి ప్రయాణాలు కడుతున్న యువతి యువకులు పాఠాలు నేర్చుకోమని బడులకు పంపుతుంటే ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి పార్కుల వెంట నడుస్తున్నారు. మైనారిటీలు తీరకముందే ముచ్చట్లు తీర్చుకోవడానికి తహతహలాడుతున్న యువతరం. ఇప్పుడు కనుక యువతని కట్టడి చేయకపోతే రేపు కలత తప్పదంటున్న పోలీసులు తమ డ్యూటీని ఆరుబయట నిర్వహిస్తే ఇంటి లోపలుండి తల్లిదండ్రులు పిల్లలపై రెక్కి ఉంచి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పుదారిలో వెళ్లకుండా కాపు కాయాలని పోలీసుల విజ్ఞప్తి. నాన్నగారు, మీరు ఒక 50 రూపీస్ ఇస్తే నేను సీనుగాడు కలిసి పువ్వులు పట్టుకొని పార్క్ చుట్టూ తిరుగుతారా? చీచి,
పుస్తకాలు పట్టుకొని కంబైన్ స్టడీస్ చేసుకుంటాం. చదువుకోవడానికి డబ్బులు ఎందుకురా? చదివి చదివి బుర్ర వేడెక్కిపోతుంది కదా నాన్నగారు. అలా వేడంతా సర్రమని జారుకుంటూ పొట్టలోకి వచ్చేస్తుంది. అలా పొట్టలోకి వచ్చిన వేడినే ఆకలి అంటారు. మొత్తానికి తినడానికే కదా తయారయ్యావు. ఏం అక్కర్లేదులే, ఇంట్లో మీ అమ్మ వండుతుంది, అది తిని ఊరుకో. అంతేకాదు వాణ్ణి కూడా ఇక్కడికే వచ్చి చదువుకోమని చెప్పు. కుదరదు. ఏ? కంబైన్ స్టడీస్ అనేది చాలా కంబైన్డ్ గా చేయాలండి. వాళ్ళ ఇంటికి మేడుంది, మేడ పైన గోరుంది. నా చేతిలో బెల్ట్ ఉంది, కొడితే తోలు ఊరుతుంది. ఎలాండి చదువుకోనప్పుడు చదువుకోలేదు అని తిడతారు, చదువుకుంటానంటే ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు ఇచ్చి ఎంకరేజ్ చేయలేరు. రేపు కనుక నేను ఫెయిల్ అయితే ఆ పాపం మీదే. ఇప్పుడే చెప్తున్నాను. ఏవండి, వాడు చదవక చదువుతానంటుంటే ఒక 50 రూపాయలు ఇవ్వలేకపోయారా? డబ్బు చేతిలో పెట్టి చదువు అలవాటు చేయకూడదు. అయినా వీడికి డబ్బులు ఇస్తే చదువుతాడన్న నమ్మకం నాకైతే లేదు. నమ్మకండి, అస్సలు నమ్మకండి. చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కానీ గుర్తున్న దాన్ని మర్చిపోవడం చాలా సులువు. ఇప్పుడు మీరు నాకు డబ్బులు ఇవ్వలేదన్న బెంగతో బుర్ర నిండా స్ట్రెస్ ఎక్కువైపోయి గుర్తున్న కొన్ని కూడా గాలికి ఎగిరిపోతాయి. ఈ వంకుతో ఈడు బుర్రలో ఉన్న కాస్త చదువు కూడా చదువులు పట్టించేస్తాడు. సర్లే ఏడవకు, ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచు. అంతే, ఉంచితే ఉంచుకో, లేకపోతే తిరిగి ఇచ్చేయి. ఇచ్చేస్తారా? ఎలాండి? రే చంటి, ఏంటే నువ్వు ఇస్తావా డబ్బులా? కాదురా, ఒకవేళ నువ్వు ఆ డబ్బులు ఖర్చు పెట్టకపోతే వచ్చేటప్పుడు మర్చిపోకుండా కొత్తిమీర తీసుకురా. ఎలాగో నువ్వు వండే వంటలో నీ వెంట్రుకలు పడతాయి కదా, దాన్ని కొత్తిమీర అనుకుని తినేస్తాలే. ఏమేవ్, నేను బయలుదేరుతున్నా. సరే అండి. ఈ రోజు పార్కుల్లో పోలీసులు ఉంటారు పద్మ. రేపు మనం సినిమా ప్లాన్ చేసుకుందాం. ఈయనేంటి ఇప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు ఈయన కలల్లో పడ్డాననుకో నన్ను కొల్లగొట్టేస్తాడు. రే సీను. హాయ్ అంకుల్, బాగున్నారా? నువ్వేంట్రా ఇక్కడ? అంటే మాది ఈ ఊరే కదా అంకుల్, ఇక్కడే ఉంటాను. ఏంటి ఎటకారమా? కాదంకుల్, నమస్కారం, మీకే పెడుతున్నాను. మా వాడికి ఏమాత్రం తీసిపోవరా నువ్వు? అందుకే కదా అంకుల్ ఒక ప్లేట్ దోశల్లా దోస్తులయ్యాం. సర్లే కానీ మా వాడు మీ ఇంటికి కంబైన్ స్టడీస్కి వస్తానన్నాడు, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఈ నా కొడుకు నా పేరు చెప్పి ఇంటి నుండి జారుకున్నట్టున్నాడు. మనకి ఎలాగో ఈరోజు పీకేంత పని లేదు కాబట్టి ఇలా ఇంటి నుండి ఎంటర్టైన్మెంట్ తీసుకుందాం. ఎవరి గురించి అంకుల్? చంటిగాడు గురించేనా మీరు అడుగుతున్నది? అవునరా, ఆడే కదా నా కొడుకు. నీతో కంబైన్ స్టడీస్ అని చెప్పి నా దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు. ఓ మై గాడ్, కంబైన్ స్టడీసా? అవునరా, దానికెందుకు అంత షాక్ అవుతావు? దాని గురించి నా నోటితో నేను చెప్పలేను అంకుల్, చెప్పలేను. టెన్షన్ పెట్టకుండా చెప్పరా. వద్దంకుల్, విని మీరు తట్టుకోలేరు. తట్టుకుంటానో లేదో తరువాత, ముందు చెప్పరా. మేము అప్పుడప్పుడు సీక్రెట్ గా మాట్లాడుకోవడానికి కొన్ని కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తాం అంకుల్. అందులో ఒకటే కంబైన్ స్టడీస్. అంటే ఇప్పుడు కమ్ రా, బై బయటకి, డు దుంపల్లో డింక్ చెక. కంబైన్ స్టడీస్ అంటే ఇదన్నమాట. ఇది నేను చెప్పాలని మీరు వాటితో చెప్పకండి అంకుల్. చెప్పనులే, ఆడెక్కడున్నాడో నీకు తెలుసా? ఎక్కడ ఉంటాడు? చిక్కిని కలవడానికి పార్క్కి వెళ్ళి ఉంటాడు. మీరు కాబట్టి చెప్తున్నాను అంకుల్, పార్క్ లో ఉండొచ్చు వాడు. చిట్టి, ఇదిగో 5 స్టార్. నేను నీకు 5 స్టార్ ఇచ్చాను కదా, ఇప్పుడు నా ప్రేమకి 5 స్టార్ రివ్యూ ఇవ్వాలి. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నేను చూసి చెప్పలేకపోతున్నాను. నువ్వు అటు తిరుగు, నేను ఇటు తిరుగుతాను. ఐ లవ్ చీ.
ఆగండి ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్ అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.